త్రిపురారి రిసార్ట్లో జరిగిన ఘటన ప్రతి ఒక్కరికి తెలిసిందే అని చెప్పొచ్చు. ఎందుకంటే సింగర్ మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఇస్తున్న సందర్భంలో ఒక రిసార్ట్ బుక్ చేయడం జరిగింది. అందులో పర్మిషన్ లేకుండా ఉన్న మద్యం, అలాగే ఈవెంట్స్‌కి కూడా ఎటువంటి పర్మిషన్ లేవు అని చెప్పి కూడా ఇటువైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అటువైపు నుంచి చూసుకుంటే గనక మంగ్లీ మాత్రం ఇప్పటి వరకు పోలీసులకి అందుబాటులో లేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రిటైర్ ఆఫీసర్ రెడ్డన్ గారు మనతో ఉన్నారు. ఆ సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, చూడొచ్చు మనం, అంటే మంగ్లీ తన పుట్టినరోజు సందర్భంగా ఒక రిసార్ట్ బుక్ చేసి అందులో పార్టీ ఇస్తున్న నేపథ్యంలో మరి ఎవరైనా చెప్పారా, లేకపోతే పెట్రోలింగ్ చేస్తున్న వెహికల్స్ అక్కడ వరకు వెళ్ళి భారీ శబ్దాలకు అక్కడికి వెళ్ళారా? అంటే రెండు వర్షన్స్ కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు ఇక్కడ. మరి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఆ ఈవెంట్స్ నడిపిస్తున్నారని చెప్పి పోలీసులు అంటున్నారు. మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకొచ్చంటారు? ఒకటి, మీరు సెలబ్రిటీ అంటే మిమ్మల్ని లక్ష కళ్ళు గమనిస్తూ ఉంటాయనేది మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్కడి చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. అదే కాకుండా ఆ మొబైల్ ఫోను ఎప్పుడైనా మీకు యాక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక రిపోర్టరే. అందుకని పబ్లిక్లో ఉన్నా, మీరు ప్రైవేట్ పార్టీలో ఉన్నా మిమ్మల్ని 1000 కళ్ళు గమనిస్తుంటాయి అనేది మీరు గుర్తెరగాలి. ఒకటి. రెండోది, మీరు చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగారు. చూడు, 1000 మంది చిన్న స్థాయి వాళ్ళు ఒక దాన్ని ప్రారంభిస్తే, సో మీతో పాటు పాడుకునేదానికి చాలామంది మీతో పాటు యాంకర్లుగా ఉండేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉంటారు. వాళ్ళందరూ మీ స్థాయిలో పైకి రాలే. భగవంతుడి దయ వల్ల, మీ కష్టార్జితం వల్ల మీరు ఏదో పైకి వచ్చారు. చాలా భగవంతుడికి మీరు కృతజ్ఞులుగా ఉండాలి. ఒకటి. అది ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే, మీతో పాటు ఉండి ఆ స్థాయికి ఎదగలేక మిమ్మల్ని ఏ విధంగానైనా బదనాం చేయాలి అనే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగానే ఉంటుంది. అది మీరు గమనించాలి. మీరు ఏదైనా ఒక పార్టీ కానీ, ఒక ఈవెంట్ కానీ మీరు కండక్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని లక్ష కళ్ళు గమనిస్తుంటాయి. మిమ్మల్ని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలనే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగానే ఉంటుంది. సో కాబట్టి మీరు ఏదైనా చేస్తూ ఉంటే అది చట్ట పరిధిలో ఉండేటట్టే చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. సో మీరేం చేశారు? బర్త్డే పార్టీ ఆర్గనైజ్ తప్పలేదు బర్త్డే పార్టీ చేసుకోవడంలో. ఒకటి, బర్త్డే పార్టీ ఆర్గనైజ్ చేస్తే, అయ్యా మీరు డీజే పెట్టారు, ఎంతమంది, ఎన్ని వేల మంది అటెండ్ అవుతారు? మీరు 10 మందో 20 మందో లేదో 50 మంది అనుకోండి, 30-40 మంది కోసం అరేంజ్ చేశారు. ఈ 30-40 మందిలో ఎవరు వస్తారు? సపోజ్ వచ్చి పార్టీలో ఏదో డ్రింక్ పెట్టారు, తాగిన తర్వాత గొడవ చేసేవాళ్ళు ఉంటారు, కత్తులు దూసేవాళ్ళు ఉంటారు, నార్కోటిక్ డ్రగ్స్ తెచ్చుకొని వాడేవాళ్ళు ఉంటారు. దీనివల్ల అప్రతిష్ట పాలయ్యేది మీరు. కాబట్టి ఎటువంటి పబ్లిక్ పార్టీలు మీరు అరేంజ్ చేసినా డెఫినెట్గా దీన్ని మీరు గమనించాలి. ఒకటి. రెండోది, మీరు తీసుకున్న పార్టీ ఏదైనా పెడతారో దానికి లాఫుల్గా ఏమేమి పర్మిషన్స్ తీసుకోవాలి. ఒకటి, మీరు సౌండ్ బాక్సెస్ పెడతారో పోలీస్ స్టేషన్లో పోయి ఎంతో 250 ఎంతో కడితే చలాన్ కడితే మీకు పర్మిషన్ ఇస్తారు. దాంట్లో కూడా క్షుణ్ణంగా ఉంటుంది, ఇన్ని డెసిమల్స్ సౌండ్ కంటే పెట్టకూడదు అని. ఆ ఒక పర్మిషన్ తీసుకుంటే పోయేది. ఒకటి. విదేశీ మద్యం అంటే ఇప్పుడు ఎన్ని బాటలు, 100 బాటలు దొరికాయా? 4 బాటలా, 3 బాటలు? ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఇతర దేశాలకు పోయినప్పుడల్లా వచ్చేటప్పుడల్లా 1-2 బాటలు తెచ్చుకున్నప్పుడు పార్టీ కదా, నేను ఇస్తాను ఒక బాటిల్, నా వెంట నేను బాటిల్ తెచ్చుకొని ఉండొచ్చు. సో అంత మాత్రం చేత ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. నేను అదేవిధంగా అక్కడ విదేశీ మద్యం ఎక్కడన్నా బ్లాక్లో కొని అక్కడ పొల్లలుగా పెట్టి ఉంటే డెఫినెట్గా దానిపైన విచారణ జరుగుతుంది. అదేదైనా ఇల్లీగల్గా ఉందంటే దానిపైన ఏదో కేసు పెడతారు. అతి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే, నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు. వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ ఏదో కలెక్ట్ చేశారని, కిట్ తీసుకెళ్ళారు, కలెక్ట్ చేశారని. సో ఆ నార్కోటిక్ డ్రగ్ ఎవరు సప్లై చేశారు? ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, మీరు ముందు రోజు తాగేసే ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ బ్లడ్ శాంపిల్స్లో ఉంటుంది. మీరు ఆ రోజు తీసుకోవాల్సిన పనుల, నిన్ననో మొన్ననో తీసుకున్నా మీ బ్లడ్ శాంపిల్స్లో ఉంటుంది. మీ బ్లడ్ శాంపిల్స్లో ఉన్నంత మాత్రాన మీ పైన కొండ తవ్వి ఎలకన పట్టినట్టే, కానీ అది పెద్ద కేసు ఏం కాదు. మీరు హాబిచ్యువల్ అఫెండర్ అయి ఉండి మీరు డ్రగ్ తెప్పించి అందరికీ సప్లై చేసి ఉంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ బిగ్ క్రైమ్. ఈ షుడ్ నాట్ బి ఏ పెడలర్గా ఉండకూడదు. ఒకటి. రెండు, మీరు కానీ మీ ఆర్గనైజర్ కానీ ఆ డ్రగ్ను సేవించే తెప్పించి అందరికీ పంచి ఉంటే డెఫినెట్గా
ఆ ఆర్గనైజర్ పైన కేసు ఉంటుంది పెడలర్కి. మీకు సంబంధం ఉందా లేదా అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీ నాలెడ్జ్లోకి ఉంది, మీరే సప్లై చేయమన్నారు అని చెప్పి ఉంటే డెఫినెట్గా మీకు కూడా యూ విల్ ఆల్సో బీ అట్రాక్టెడ్. కాబట్టి మీరు ఆ డ్రగ్ ఎవరు సేవించారు, వాళ్ళు ఎప్పుడు సేవించారు, అక్కడికి ఎవరైనా సప్లై చేసి ఉంటే ఎవరు సప్లై చేశారు, దాని రూట్ కాజ్ ఏమి, పెడలర్ ఎవరు, వాడికి ఎవరు సప్లై చేశారు, ఇది ఇట్స్ ఆల్ ఎ బిగ్ చైన్. అది చేసుకుంటారు. సో అతి ముఖ్యంగా ఏమిటంటే మీరు సెలబ్రేటివ్ స్థాయికి ఎదిగారు కాబట్టి మిమ్మల్ని చాలామంది గమనిస్తూ ఉంటారనేది మీరు గుర్తెరగాల. కాబట్టి ఇప్పుడు మీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సింది గంజాయి సప్లై చేశారా, అక్కడ ఏమైనా దొరికిందా, పోనీ నా మ్యాండ్రాక్సో మెథిడ్రాక్సినో ఏదో డ్రగ్గులు ఏమైనా దొరికాయా, ఎవరు ఎంత సప్లై చేశారు, వాళ్ళు ఇంట్రాగేషన్లో వాళ్ళు ఏదో నోటీస్ ఇస్తారు, తర్వాత దే విల్ బి ఇంట్రాగేటెడ్. ఎవరికైతే బ్లడ్ శాంపిల్స్లో లేకపోతే దాంట్లోనో వస్తే శాంపిల్స్లో కలెక్ట్ చేసిన దాంట్లో డ్రగ్ ఉంది అని వస్తే డెఫినెట్గా వాళ్ళకి నోటీస్ ఇస్తారు. దే విల్ బి కాల్డ్ ఫార్. ఇప్పుడు నిన్ననో మొన్ననో ఎక్కడో నాకు మనసు బాగలేక ఏదో తెప్పించుకొని తాగానని చెప్పి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు చూడొచ్చు ఆ రిసార్ట్లో ఏదైతే పార్టీ జరిగిందో అందులో 9 మందికి గంజాయి టెస్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా పాజిటివ్ వచ్చిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వరకు మీరు చెప్పారు ఎవరైతే ఆ పార్టీ ఆర్గనైజ్ చేశారో ఆ మద్యాన్ని ఈ గంజాయిని ఎవరైతే తెప్పిస్తారో వాళ్ళ మీద ఎక్కువ కొంచెం ఉంటుందని చెప్పారు. ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఒకటండి, ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్ పెడలర్ అయితే డెఫినెట్గా 5 నుంచి 10 సంవత్సరాలు జైలు ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది. పెడలర్ అయ్యి దాన్ని ప్రూవ్ చేయగలిగితే, అన్లెస్ పెడలర్ అనే దానికి మీరు ప్రూవ్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ హ్యావ్ ఇన్ పొజిషన్. ఇప్పుడు గంజాయి అయితే ఇన్ని గ్రాములు ఉండాలా, ఓపియం అయితే ఇన్ని గ్రాములు ఉండాలా, మ్యాండ్రాక్స్ అయితే ఇన్ని గ్రాములు ఉండాలి, దానికంతా ఉంది. 278 డ్రగ్గులు ఏమైతే ఉన్నాయో దాన్ని ఎంతెంత ఉంటే ఎంత అఫెన్స్ అనేది ఉంది, దాని ప్రకారం ఉంటుంది. అదేవిధంగా మీరు హ్యాబిచువల్ ట్రాఫికర్ అనుకోండి, హ్యాబిచువల్ నార్కోటిక్ పెడరల్ అనుకోండి, మీకు శిక్షలు ఎక్కువగానే ఉంటాయి. మామూలుగా ఎవరో ఇస్తే తెలియకోండి. ఇప్పుడు నేను బీడీ తాగే అలవాటు, సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఆ సిగరెట్లో మీరు నార్కోటిక్ డ్రగ్ను చొప్పించి నాకు ఇవ్వంటే ఏందే ఇదేదో ఘాటుగా ఉందంటే ఏం కాదన్నా ఇది కొత్తది బాగుంటుంది తాగమంటే మీరు ఇచ్చినారు, మీకు నాలెడ్జ్ ఉంటుంది, నాకు లేదు కదా, నేను తాగాను. సో దాన్ని నేను ప్రూవ్ చేయగలిగితే ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ అఫెన్స్. యు ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ ఇది కానీ, బట్ నాలెడ్జ్ హ్యాస్ టు బి దేర్. ఇప్పుడు నాలెడ్జ్ లేదు కాబట్టి అందులో ఎప్పుడు వాడినోడిని నేను ఈరోజు తాగాను కాబట్టి అది పెద్ద అఫెన్స్ కిందికి రాదు. అదే మీరు పెడలర్ అయితే డెఫినెట్గా యూ విల్ బి అరెస్టెడ్, యూ విల్ బి సెంట్ టు జైల్, మీకు బెయిల్ రాదు. మీరు హ్యాబిచువల్గా తెప్పిస్తారు, 10 మందికి సప్లై చేస్తారు అంటే ఇట్ ఈస్ అ బిగ్ కేస్. సార్ ఇప్పుడు ఈ 2025లో చూడొచ్చు చాలా వరకు ఇలా పార్టీస్, అవి ఏ ఈవెంట్స్ అయినా సరే పార్టీస్ చేసుకొని ఇలా ఇల్లీగల్ డ్రగ్స్ కానివ్వండి లేకపోతే విదేశీ మద్యం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక్కొక్కటి తెలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, కానీ ఎవరు కూడా మారని పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే ఇటు పొలిటికల్ వాళ్ళు లేకపోతే సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇలాంటివి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. నిజంగా మంగ్లీ విషయానికి వస్తే చాలా దారుణం. ఎందుకంటే అమ్మాయి అనంతపూర్ జిల్లా గుత్తి దగ్గర చిన్న కుగ్గురామంలో వాళ్ళ ఫాదర్ ఏదో బాలు నాయక్ చాలా కష్టపడ్డారు. అదే కాకుండా ఆర్డిటి వాళ్ళు చదివిస్తే వాళ్ళ సౌజన్యంతో జరిగే తిరుపతిలో మ్యూజిక్ చేసి ఇక్కడికి వచ్చి చిన్నగా యాంకర్గా ప్రారంభించి తన జీవితాన్ని, ఆమె గొంతు వరం వల్ల భగవంతుడిచ్చిన వరం గొంతు ఆమెకి, దానివల్ల ఎదిగి వృద్ధిలోకి వచ్చింది. ఆమె ఇప్పుడు గుర్తించాల్సింది ఏమంటే నన్ను 1,00,000 కన్నులు గుర్తిస్తూ ఉంటాయి, నేను ఏ చిన్న పొరపాటు చేసినా నన్ను బదనాం చేస్తారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేది ఆమె గుర్తెరగాల. ఆమె కాదు, ఏ సెలబ్రిటీ అయినా గుర్తెరగాల. ఇప్పుడు ఈ పార్టీ ఆర్గనైజ్ చేసావు, ముందే చేయాలి ఎవరెవరు ఏం చేయాలి ఏం కథ అని. విదేశీ మద్యం కొనండి, విదేశీ మద్యం ఏం దొరకదండి, అన్నీ దొరుకుతాయి. అన్ని లిక్కర్ బ్యాంకులోకి పోతే మీరు కావలసిన విదేశీ మార్గాలు దొరుకుతాయి. అదే కాదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చులేండి. నేను ఫారిన్కి పోయినప్పుడల్లా నా బావమరిది ఎవడో పోయినప్పుడు 2 బాటిల్ తెచ్చినారు, నా బర్త్డే పార్టీ కోసం ఇచ్చాను, నేనేమి బజార్లో అమ్మటం లేదంటే దట్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఇనఫ్. అదేమి పెద్ద ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ అఫెన్స్ అట్ ఆల్. ఏదో వచ్చినది 30-40 మంది, దాంట్లో తాగేవాళ్ళు 10 మంది ఉంటే ఒక 2-3 బాటిల్లో 4 బాటిల్లో ఉన్నాయి, నేను ఊరికి తెచ్చుకున్నప్పుడు పెట్టుకున్నానండి, తాగకుండా నేను తాగను కాబట్టి అని ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవచ్చు. బట్
ఇటువంటివి ఈ సమాజంలో చాలా గుర్తింపు పొందిన వ్యక్తుల్ని చాలా డ్యామేజ్ చేస్తాయి. అది మీరు డెఫినెట్గా ఈమె కాదు, ఎనీ సెలబ్రిటీ మీరు గుర్తిరగాల్సింది ఏమిటంటే, అయ్యా నన్ను వేల కళ్ళు గుర్తు ఉంటాయి. అదే కాకుండా నేనంటే ఇప్పుడు ఒక వ్యక్తి చిన్న స్థాయి నుంచి ఎదిగినప్పుడు నిన్ను గమనించే కళ్ళు నీపైన అసూయతో కూడా ఉంటాయి. వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. పోలీసులు తమంతకై తాము రావచ్చు, లేదా ఎవరైనా కంప్లైంట్ చేస్తే రావచ్చు, లేదు మీకు అసూయ పొరలు ఎవరైనా ఉండి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు మీ పైన. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు బర్త్డే పార్టీ ఆర్గనైజ్ చేస్తే ఆ చేవెళ్ళ పోలీసులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏదో 200 300 కట్టి చలాన్ తీసుకొని ముందుగానే, ఒకవేళ మీరు పార్టీ అంటే 10 రోజుల ముందో 15 రోజుల ముందో అనుకొని ఉంటారు. వాళ్ళకి చెప్పి అయ్యా నువ్వు పర్మిషన్ తీసుకోరా బాబు అని చెప్పి మనకి పర్మిషన్ తీసుకొని ఆ సౌండ్ ఎంత పెట్టాలా ఏం కథ చూసుకొని, ఒకవేళ డ్రింక్స్ ఎవరైనా తాగేవాళ్ళు ఉంటే దానికి ఒక చలాన కట్టితే, అది కూడా మేము పార్టీ ఆర్గనైజ్ చేస్తాం 10 మంది కొడతారంటే అది కూడా పర్మిషన్ తీసుకోవచ్చు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవచ్చు. అదేం కోట్ల సంఖ్యలో ఏమయ్యేది కాదు. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే మీకు ఎవడు పోలీసు వాళ్ళు రైడ్ చేసినా ఏమి జరగదు. ఒకటి సౌండ్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆడున్న 2 డజన్ల మందికి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకున్నా సరిపోతుంది. కానీ సెలబ్రిటీ అయినారు మీరు, 10 మంది మిమ్మల్ని చూస్తారు, 10 మంది మిమ్మల్ని గుర్తెరుగుతారు అనేటప్పుడు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అందులో ఈ మొబైల్ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు పబ్లిక్లో ఎక్కడున్నా మీరు ఏం మాట్లాడినా అది చెడ్డగా, ఎందుకంటే సోషల్ మీడియా చాలా దరిద్రంగా ఉంది ఈ కాలంలో. అదిగో పాము అంటే ఇదిగో తోక అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఇప్పుడు మంగిలి కూడా తాగిందంట, కింద పడిపోయి ఉంటే లేపినారంట, పోలీసులు బ్లడ్ చెక్ చేస్తే వచ్చిందంట అని మాట్లాడే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగానే ఉంటుంది. మీరు ఏమీ తాకపోయినా వచ్చినోడికి అంత డ్రింక్ పోసినా కూడా అది ఎవరు గుర్తెరగరు. మంగిలి ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు ఆమె సింగర్ అండి, అంత మాత్రం చేత టీవీ వాళ్ళు ఓ అని చెప్పుకొని మంగిలి అరెస్టెడ్, మంగిలి డ్రగ్ దొరికిందంట, ఇవంతా అవసరమా? షీఈ్ ఆల్సో ఏ ఆర్డినరీ ఉమెన్. సో దానికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే బికాస్ మీరంటే 10 మందికి తెలుసు కాబట్టి. అప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం. ఎవరైనా చిన్న స్థాయి నుంచి ఎదిగిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక మీదటైనా గుర్తెరగాలి, జాగ్రత్తగా ఉండాలి. బర్త్డే పార్టీలు జరుపుకోండి, వద్దని లేదు, అఫీషియల్గా జరుపుకోండి, పర్మిషన్లు తీసుకోండి. వీలైతే 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేయండి, 10 మందికి దానాలు చేయండి, మంచిదే. ఇప్పుడు చూడు, ఆమె డబ్బు వేరే వాళ్ళు ఇచ్చింది ఏం కాదు, ఆమె కష్టార్జితం. ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు ఆమె కష్టపడిన తర్వాత ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఇబ్బంది పడిపోయి ఈ స్థాయికి ఎదిగింది ఆమె. కాబట్టి ఎవరైనా ఆమె కాదు, ఎవరైనా కూడా ఈ స్థాయికి వచ్చినప్పుడు మనల్ని వేల మంది గుర్తిస్తారు. అందులో సోషల్ మీడియా మిమ్మల్ని మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారనేది మీరు గుర్తెరగాల. కాబట్టి మంగళి కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా కానీ, చిన్న స్థాయి నుంచి పెద్దకొచ్చిన వాళ్ళు కానీ, పెద్దగైన వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా ఒక పబ్లిక్ ప్లేస్లో మీరు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నారంటే వేల కళ్ళు మిమ్మల్ని వీక్షిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. 10 మంది మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. అందరూ ఇక మీదట ఎవరైనా సెలబ్రిటీస్ చూడండి, మొన్న ఏదో బెంగళూరులో ఆమె పాపం ఎవరు సినిమా హేమ, ఆమెను గురించి చివరికి అంత ఎపిసోడ్ నడవాల్సి వచ్చింది. అవసరమా అదంతా? లేదు. మీరు ఒక సెలబ్రిటీ అంటే పోకుండా మానేస్తే ఏముంది, నా కడుపు నొప్పో కాలు నొప్పో అని మరీ అంత ముఖ్యం అనుకోండి, పోయేసి హ్యాపీ బర్త్డే అని ఏదైనా చెప్పేసి 1 గంట కూర్చొని అంత భోంచేసి రావాలి. మీరు అంతా తాగాలను, తిరగాలను, నార్కోటిక్ డ్రగ్ సేవించడం తప్పు, మీ ఆరోగ్యమే నాశనం అయిపోతుంది. అట్లాంటిది ఏమైనా ఉంటే మీరు ఇంట్లోకి వచ్చి ఏదైనా తినే తాగి పండుకోవాలి. కానీ పబ్లిక్ ప్లేస్లో ఉంటే మిమ్మల్ని మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారనేది డెఫినెట్గా కొంచెం సమాజంలో పేరున్న వ్యక్తులు గుర్తిరగాలి, లేకపోతే ఇబ్బంది పాలవుతారు. సో చూడొచ్చు, సెలబ్రిటీస్ మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్స్ ఏవైతే అది ఏ ఈవెంట్స్ అయినా సరే అతి జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళకపోవడమే మంచిది అనేది కూడా సార్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, మనం గతంలో కూడా చూసాం, చాలామంది పార్టీస్కి వెళ్ళి అక్కడ డ్రగ్స్ తీసుకొని లేకపోతే ఇంకా ఎలాంటివి జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు. వాటి వల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారనేది కూడా మనం చూస్తున్నామని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సెలబ్రిటీస్ మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం సార్ చెప్తున్న పరిస్థితి
చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ గౌరవ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.